భాగవతోత్తములారా, ఈ రోజున తిరుచానూర్ అమ్మవారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారి స్నపన తిరుమంజనాన్ని కనులారా వీక్షిస్తున్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తాను లీలావతారంగా ఈ భూలోకానికి వేంచేయాలని ఆయా ప్రదేశాలలో అర్చామూర్తిగా వేంచేశారు. అందులో ముఖ్యంగా స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశం వెంకటాచల పర్వతాలు. ఈ పర్వతాల దిగువ క్షేత్రమే శ్రీ శుకపురి. శుకపురి అంటే దీనికే తిరుచానూర్ అని మనం వ్యవహరిస్తూ ఉన్నాం. శ్రీ శుకపురి ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తపస్సు చేసి లక్ష్మీ అమ్మవారిని పొందినటువంటి స్థలం, పద్మ సరోవరం ఉన్నటువంటి స్థలం. ఇది అద్భుతమైన అనేక పురాణ ప్రాశస్త్యము కలిగి చారిత్రకమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి తిరుచానూరులో మనం దర్శిస్తున్నాం. పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల సందర్భంగా పద్మావతి అమ్మవారికి ప్రక్కనే వేంచేసి ఉన్నటువంటి సుందరబాహుస్వామి వారి యొక్క సుందరరాజస్వామి వారి స్నపన తిరుమంజనాన్ని దర్శిస్తూ ఉన్నాం. పద్మావతి అమ్మవారి కోవెల 3 రకాలుగా ఉంటుంది. కోవెలకు ఎదురుగా శ్రీకృష్ణ బలరాముల సన్నిధి ఒకటి, ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇటు ప్రక్కన అలువేలు మంగమ్మ తాయార్ల సన్నిధి, అటు ప్రక్కన ఇదిగో ఇప్పుడు మనకు దర్శనమిస్తూ ఉన్నటువంటి ఈ సుందరరాజస్వామి వారి యొక్క సన్నిధి. భాగవతోత్తములారా, ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడండి. సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం, సహార వక్షస్థల శోభి కౌస్తుభం, నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అర్చక స్వామి వారు ఆ ఆగమ శాస్త్ర ఉక్తంగా శ్రీ పాంచరాత్ర ఆగమ అనుగుణంగా స్వామి వారికి సకల విధ కైంకర్యాలు చేస్తున్నారు. స్నపనం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలో ఆగమ శాస్త్రం ఉక్తరీత్యా అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ఇవన్నీ సమర్పిస్తున్నారు. స్వామి యొక్క ముఖ బింబాన్ని దర్శించండి. ఆ స్వామికి గండూషణం చేయిస్తున్నారు. ఏ విధంగా చిన్న పిల్లవాడికి తల్లి తను ఆ దంతధావన చేయిస్తుందో అలా అర్చక స్వామివారికి దంతధావన చేయిస్తున్నారు. చూడండి, దంతధావన తరువాత స్వామికి పుక్కిలింతకు నీటిని సమర్పిస్తారు. అదేవిధంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు తొడుచుకోవడానికి నీళ్లు, ఆచమనాన్ని ఇచ్చి స్వామికి ఆ తిరుమంజనాన్ని, మంజనం అంటే స్నానం, దాన్ని అభిషేకము అంటారు. కానీ సంప్రదాయంలో తిరుమంజనం పరమ పవిత్రమైనటువంటి మంజనాన్ని, ఆ తిరుమంజనాన్ని సమర్పిస్తూ ఉంటారు. దీనికి స్వామికి అనేకమైన ఉపచారాలతో చెయ్యాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉపచారం. మరలా స్వామి వారికి అర్ఘ్యం, మరలా పాద్యం, మరలా ఆచమనీయం, ఇలా ఈ ఉపచారాల్లో ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ ఉపచారాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తత్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. తిరుచానూరులో అమ్మవారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటి దేవస్థానం. అందులో వేంచేసి ఉన్నటువంటి స్వామి ఉపాలయాలుగా కనపడుతూ ఉన్నారు సుందర స్వామి. ఈ స్వామి యొక్క రూపం ఎంతో సుందరమైనది. వారు నిలువెత్తు విగ్రహంగా శ్రీదేవి భూదేవితో పాటు మనకి కనపడుతూ ఉంటారు. భాగవతోత్తములారా, ఆ స్వామి సుందరరాజస్వామి ఎదురుగా గరుడ భగవానుని యొక్క సన్నిధి కూడా నిలబడి ఉంటారు. వారిని కూడా మనం దర్శించుకోవచ్చును. స్వామివారికి చూడండి, స్నానాసనాన్ని సిద్ధం చేస్తున్నారు. స్వామికి ధూపాన్ని సమర్పిస్తున్నారు. సుమందు మామలర్ నీర్షుడత్ తూభం కొండు అమందు వానవర్హోనడం నమెన్నడం అంటూ దేవతలు నిత్యసూరులు కూడా స్వామివారికిట తిరుమంజనం చేసే సమయంలో పరిశుద్ధంగా స్నానం చేసి వారు చేతిలో సుమందు మామలర్ నీర్ షుడర్ తూభం
చక్కగా పరిమళించేటువంటి సుగంధ ద్రవ్యాలతో, అదేవిధంగా దీపాన్ని చూపిస్తూ, అదేవిధంగా ధూపాన్ని సమర్పిస్తూ స్వామివారికి ఈ తిరుమంజన సేవకు దేవతలే వచ్చి చేస్తూ ఉంటారట. దాన్ని మనం కన్నులారా చూసేటువంటి భాగ్యం ఇదిగో ఈ రోజున అత్యద్భుతంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఒక పక్క శ్రీదేవితో, ఒక పక్క భూదేవితో. మనం తిరుచానూరు గనక వెళ్ళినట్లయితే 3 సన్నిధులు సేవించుకోవచ్చును. ఒకటి సాక్షాత్తు జగజ్జనని అమ్మ, మనకు తిరుచానూరు అలువేలు మంగమ్మ తాయారు. రెండవది శ్రీకృష్ణ బలరామస్వామి సన్నిధి. మూడవది ఇదిగో ఈ సుందర రాజస్వామి వారి యొక్క సన్నిధి. సుందర రాజస్వామి ఆయన కూడా అభయహస్తాన్ని ఇస్తూ నిలువెత్తు దివ్య మంగళ విగ్రహంగా భక్తులందరినీ కటాక్షిస్తూ ఉంటారు. చాలా మంది ఈయన వెంకటేశ్వర స్వామి ఏమో అనుకుంటారు. అదే విధమైనటువంటి తిరునామం, అదే విధంగా నిలబడి ఉండడం. అయితే శ్రీదేవి భూదేవులు పక్కన ఉంటూ తిరుచానూరు వెళ్ళినటువంటి యాత్రిక బృందానికి స్వామి దర్శనమిస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి ఈ దివ్య మంగళ భవ్య స్వరూపాన్ని మనం దర్శిద్దాం. గోవిందా గోవిందా అంటూ హారతిని సమర్పించారు. చూశారా, ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైనటువంటిది. అందులో కూడా ఈ విధంగా ఒక దివ్య దేశంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క వైభవాన్ని, లోక కళ్యాణం కోసం తిరుమంజనం చేస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పంచభూతాలన్నీ కూడా శాంతిస్తాయి. ఒక్కొక్క పంచభూతం కూడా నేను ఎప్పుడు స్వామివారికి ఉపయోగపడుతానా అని అనుకుంటాయిట. ఆవులో ద్వారా వచ్చినటువంటి ఆ ఆవు యొక్క పాలు, పెరుగు, మళ్ళీ తేనె, ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న సమస్త సారాంశం కూడా ఈ తిరుమంజనంలో వచ్చి తాము ధన్యత చెందుతూ ఉంటాయిట. ఒక్కొక్క ఉపచారాన్ని చూస్తూ ఉంటే స్వామివారికి ఒకసారి తేనెతో అభిషేకం, ఒకసారి మధువుతో అభిషేకం, ఒకసారి పాలతో అభిషేకం, మరొకసారి పెరుగుతో, ఆయా ప్రకారంగా ఈ తిరుమంజనాన్ని సేవించడం అనేది పెద్ద పెద్ద దేవాలయాల్లో తిరుపతి లాంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జరిపించేటువంటి ఉత్సవాల్లోనే చూడగలుగుతాం. ఇంత ద్రవ్యాలతో, ఇంత విశేషంగా, ఇంతమంది పండితులతో, ఇన్ని మంగళ వాయిద్యాలతో, తూర్య ఘోషతో, ద్రావిడ ప్రబంధ ఘోషతో, వేద స్వస్తి వాచనాలతో జరిగే తిరుమంజన సేవ మరెక్కడా మనం ఇంత వైభవంగా చూడలేం. అందుకనే అంటారు వెంకటేశ్వర స్వామితో సమానమైన స్థానం బ్రహ్మాండంలోనే లేదని. కారణం ఇది. బ్రహ్మాండ నాయకుని యొక్క దేవేరి బ్రహ్మాండ నాయకి స్వామిని చూడండి. ఆ చిరునవ్వు మందహాసం ఇంత దగ్గరగా మనం చూడగలుగుతామా అక్కడికి వెళితే? లేదు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అందరికీ దివ్యనేత్రం కలిగినట్లుగా కలుగుతోంది. చూడండి, స్వామి వారికి తేనెతో అభిషేకం చేస్తున్నారు. ఆహా, ఎంత అన్ని మకరందాలు, ఎక్కడెక్కడో ఉన్న పువ్వులలో ఉన్న సారాంశాన్ని, ఆ సుగంధ ద్రవ్యాల్ని స్వామివారి మీద వేస్తూ ఉంటారు. ఆ పువ్వులన్నీ ధన్యత చెందుతాయి. ఆ పరిమళ ద్రవ్యాలన్నీ కూడా ధన్యత చెంది కేవలం మనుష్యులే కాదు పెరుమాళ్ళ యొక్క సేవ చేసేది. ఇదిగో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క సారాంశం కూడా స్వామి ఓం భూహు, ఈ భూమంతా శాంతిగా ఉండాలి. భువ శాంతి, అగ్ని శాంతి, వాయు శాంతి, ఆదిత్య శాంతి, అందరూ కూడా గ్రహ నక్షత్ర దేవతలు అందరూ శాంతిగా ఉండాలంటే ఏం చేయాలిట? స్వామి వారికి తిరుమంజనం చేయమని చెప్తోంది. లోకంలో ఉపద్రవాలు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు తిరుమంజన సేవ గనక చేయించినట్లయితే స్వామికి పరమానందం లోకమంతా. ఎందుకని? విశ్వం విష్ణు, ఈ విశ్వమే విష్ణువు యొక్క రూపంగా దాల్చి ఉంది. స్వామివారికి చూడండి, గంధపు నీటితో, అదేవిధంగా పరిమళ ద్రవ్యాలతో నానా విధమైనటువంటి తిరుమంజనం చేస్తున్నారు. ఈ తిరుమంజనం చేసేటప్పుడుట అర్చక స్వామి తల్లి రూపంగా మారాలిట. అదే పెరియాళ్వార్ల భావన అంటారు. పెరియాళ్వార్లు తాయిమార్లుగా అయి స్వామిని పిలుస్తారు. స్వామి ఎన్నెయం పులిప్పళంగొండు ఇంయతన పోదు మిరుందేన్. స్వామి, ఒక చేతిలో నేను నూనె పట్టుకున్నాను రా, ఒక చేతిలో సీకాయ పొడి పట్టుకున్నాను. నా తండ్రి ఎన్నన్నలరియ పిరాని మంజనమాడని వారాయ్. రారా నాయనా, నీకు నేను స్నానం చేయిస్తాను, లాలబోస్తాను రారా అంటూ ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టి ముద్దాడి బతిమాలి పోయించినట్లుగా చూడండి. ఏనాటి కాలం నుండి వస్తున్నటువంటి ఈ అర్చామూర్తులు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క తత్వమంతా అర్చామూర్తిలో వేంచేసి ఉంటుంది.
స్వామి అభయహస్తాన్ని సేవించండి. భయపడకండి, సంసారంలో ఉన్నానని నా పాదాలను ఆశ్రయించండి. పార్థాయ తత్సారథునా త్వయైవ అంటూ స్వామివారి యొక్క దివ్య చరణాలని గనక ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సంసారం నా మోకాళ్ల వరకే ఉంటుంది. ఏమి వారు మునిగిపోరు సుమా అని చూపిస్తున్న భంగిమ. ఇటు ప్రక్క హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే అన్నట్లుగా ఒకవైపున శ్రీదేవి, ఒకవైపున భూదేవి. సమస్త సంపదలకు సంకేతం శ్రీదేవి, ఈ భూమండలానికంతా సంకేతం భూమాదేవి. ఈ ఇద్దరు కూడా మనకి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య పత్నులుగా పురుష సూక్తంలో చెప్పబడుతోంది. స్వామివారికి క్షీరాభిషేకం సమర్పిస్తున్నారు. దీనిని పాలతో చేసేటువంటి తిరుమంజనం. గోవులన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయిట, ఆ కృష్ణ పరమాత్మకు మేమెప్పుడు కైంకర్యం చేసుకుంటామని. దేవాయజ్ఞమతన్వతా గ్రీష్మజిద్మః శరద్ధవిః సప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతా ఋషయశ్చ యే తస్మాజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాజ్ఞాత్ సర్వహుతః సామాని యజ్ఞిరే జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేశో భజాతతః జగ్నిరే తస్మాత్ తస్మాజ్జాతా అజావయః పురుషం యదధః కతిధా వ్యకల్పయన్ అంకిమస్య కౌబాహో కామోరుపాదావుచ్యేతే బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుఃసూర్యో అజాయత మహాదేంద్రశాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత దంతరిక్ష శీర్ష్ణోద్యౌ సమవర్తత తథా లోకాను అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే తాదా పురస్తాద్యముదాచహార చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ దస్రః
इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः सम्भूतपृथिव्यै असाज्या विश्वकर्मणः समवर्तताधि त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापते चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानाम् पुरोहितः यो देवेभ्य जातः नमो रुचाय ब्राह्मये ब्राह्मम् जनयन्तः देव हण विद्याते तस्य देवा असन्वशे ईश्वरे लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपाणि अश्विनौ व्यात्तम् इष्टम् मनिषाणाम् अमुम् मनिषाण सर्वम् मनिषाणाम् सहस्रशीर्षम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायण परमन्नित्यम् विश्वम् नारायणगुम् हरिम् विश्वमेवेदम् पुरुषस्ताद्विश्वमुपजीवते पतिम् विश्व स्वदगुम् शिवमच्युतम् नारायणम् महा नारायण परम् ब्रह्म तत्त्वम् नारायणः परः नारायण यच्च अन्तर्बहिस्तदत् सर्वम् कविगौतमुद्रेन्दम् विश्वशम्भुवम् पद्मकोश
मुखा अधो नित्य हृदयन्तद्विजानीयात् विश्वस्यायतनम् महते अन्तरगो शिलाभिस्तुलम् वत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरकम् सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठिता तस्य मध्ये महानग्निर्विस् भजन् तिष्ठन् आहारमचरः कविः सन्ताप तस्य मध्ये वह्निशिखा अनीयोर्ध्वा यवस् बभास्वरा स्यात्तनोपमा तस्य शिखया मध्ये परमा इन्द्रस्वाक्षरः परमस्वराट् पाक्षम् विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकम् वीर्याणि प्रबोधय्यवार्थिवानि विममे रजागंसिजो अस्कभाजदुत्तरगं सधस्थम् विजक्रमाणस्त्रेधोरुगायो विष्णारराडमसि विष्णो पृष्ठमसि विष्णो स्न्यद्रे स्थो विष्णो स्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वास्य प्रियमभिवाच अस्या नरो यत्र देवयवो मदन्ति क्रमस्य सहि बन्धुरिच्छा विष्णो पदे परमे मध्व उत्सः द्वेष्णस्तव देवीर्याय मृगान भीमः कुचरो गिरिष्ठाः शत्रुषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा मात्रया तनुव प्रधाना ते महित्वमन्वश्नुवन्ति देवेत्मरजसे पृथिव्या कृष्णादेवत्वा परमस्य वित्से चक्रमे पृथिवी मेष एता क्षेत्राय विष्णुर्मनुषेदसस्यन्
वासो अस्य कीरय जनासः उरुक्षिदिगो सुजनिमाचकार देव पृथिवे मेषयेता विचक्रमे शतच्च सम्महित्वा कृष्णरस्तदवस सवीयान् वेषक्तिर्यस्यर्थवीरस्य नाम अतो देवावन्दनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य भागो सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णो परम पदगं सदा पश्यन्ति सूरयः गिरीव चक्षुरा ततम् तद्विप्रासो विपन्यवो जागृवागं सस्तमिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णा हरिणीं सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः यस्य हिरण्यं विन्दे प्रथमज्ञाम् हस्तिनाथ प्रबोधिने श्रियं देवीमुपक्वये श्रीर्मा देवीर्जुषता स्मिता हिरण्यप्राकारामार्द्रा ज्वलन्ते तृप्ता तर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णां त्वामिहोपक्वये श्रियम् चन्द्रां प्रभासा यशसा ज्वलन्ते श्रियल्लोके देवज्येष्ठामुदारा तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यता वर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षो च बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तराजाश्च भाग्या अलक्ष्मीः वैदुमान् देवसखकीर्तिश्चमनिना सह प्रादुर्भूतस्मिन् कीर्तिवृद्धिं ददातु अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुद मे गृहात्
दुराधर्षा नित्यपुष्टाङ्करे त्वामिह पक्मये श्रियम् मनसः मम गोदिं वाचः सज्जमसेमहे स्य महिश्रेश्रयताञ्जसः दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियम् वासय मे कुले मातरम् पद्ममालिनी आभसृजन्त स्निग्धानि चिक्लेदवसमे गृहे निच देवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् यः कर्णे यष्टिम् पिङ्गलाम् पद्ममालिनी चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेद महावः पुष्टिम् सुवर्णाम् हेममालिनी सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेद महावः महावः जातवेदो लक्ष्मी मनपगामिनी यस्याम् हिरण्यम् प्रभूतम् गावदास्य स्वान् विन्देयम् पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधत्स्व श्रियानिर्याय श्रियम् वयोजरिद्रभ्यो ददातु श्रियम् वसाना अमृतत्वमायन् भवन्ति सत्यस्य मिथद्योन् श्रिय एवैनम् तच्छ्रियमादधाति सन्ततमृचा वशकृत्यम् सन्धत्तम् सन्धीयते प्रजया पशुभिः एवम् वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षम् महित्वा उपस्येते देव्यदिते किमन्नादमन्नाद्यादधे आयङ्गौः पृश्निरक्रमीरसनन्मातरम् पुनः विवरम् च प्रयान् सुवः श्रद्धमविराजति वाक्पतङ्गाय शिश्रिये रजसवहद्युभिः अस्य प्राणादपानत्य
पश्यन्तश्चरति रोचना व्याख्यान्महिषः सुवः यत्वा क्रुद्धः परो वपमन्युना यदवत्या कल्पमग्ने तत्तव पुनस्त्वाद्दीपयामसे यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देव पशवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात्वसुधा देवी वासवी ब्रह्मवर्चस पितॄणाम् श्रोत्रम् चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी अदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्ययी महाधरणे महायधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणे इन्द्रपत्नी व्यापिनी सरसित इह वायुमती जलशयने श्रियन्धाराय सत्यन्ध परिमेदिने स्वपरिधत्तङ्गाय कृष्णपत्रे महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धीमहि तन्नाधरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्ना शृण्वन्ति श्रोणाममृतस्य गोपा पुण्यामस्य उपसृणामि वाचम् महीं देवीं विष्णु प्रतीचिमेनागं हविषा यजामः प्रेधा विष्णुरगाय विचक्रमे मही वयित्समाना पुण्यश्लोकै यजमानाय गृह्णवती कृतवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशा घरा शेषाना सहसो यामनाता बृहस्पतिर्मातरिष्वोतवायुः सन्धुवाना भाता अभिनो गृह्णन्तु ष्टम्भो दिवाधरुणः पृथिव्या पत्नी सन्नो मित्रः शंवरुणः तन्नो भवत्वर्यमा परक्रमः नमो ब्रह्मणे नमस्ते
प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि ऋतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 तन्नो मित्रः संवरुणः तन्नो भवत्वर्यमा तन्न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्मावादिश प्रथमवादिश सत्यमवादिश तन्मामावेद सद्भक्तारमावीत् आवीद्भक्तारम् ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 वाचयाचोदिताय चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्य मन्त्रपदेभ्य मामृषय मन्त्रकृता मन्त्रपदय पराधर्मामृषे मन्त्रकृता मन्त्रपदे अराधाम् वैश्वदेवी वाजमध्यासगम् शिवामदस्तायुष्टाम् देवेभ्यः शर्ममे शर्म पृथिवी शर्म विश्वमिदम् जगत् कर्मचन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतम् वदिष्ये भुवनम् वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यम् वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणम् मे प्रजायै पशूनाम् भूयादुपस्तरणमहम् प्रजायै पशूनाम् भूयासम् प्राणापानौ मृत्युर्मापादम् प्राणापानौ मामहाश्रेष्ठम् मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमते देवेभ्यो वाचमध्यासगम् शुश्रूषेण्याम् मनस्येभ्यस्त
भायै पितरो नुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् सन्नो अस्तु द्विपदे पञ्चदशपदे ॐ शान्ति शान्ति शान्तिः पवता मातरेश्वासन्नस्तपतु सूर्यः निशम्भवन्तु नश्य गोरात्रिप्रतिधीयता यच्छतु समाधिज्य उदेतु नः शिवानश्यन्तमा भव सुमृळीका सरस्वती देव्यामसन्दृशे शिवास्त्वशिवास्तु मद्वास्तुमन्त भूयास्ममावास्तो छित्स्मक्यवास्तु सभूयात् योऽस्मान् वेष्टियम् च भयम् भीष्मः प्रतिष्ठासे प्रतिष्ठावन्तो भूया मम प्रतिष्ठाया छित्स्मज्य प्रतिष्ठः सभूयाद्योऽस्मान् वेष्टियम् च भयम् भीष्मः आवातवाहि भेषजम् विवातवाहि यद्रपः विश्वभेषजो देवानाम् तोदयसे स्वाभिमौ वातौ वात आसिन्धोरापरावतः दक्षं मे अन्य आवातु परान्यवातु यद्रपः वातते गृहे मृतस्य निधिर्हितः ततो न देहि देवसे ततो न देहि भेषजम् ततो न मह आवहवात आवातु भेषजम् शम्भोर्मयो भूर्नहृदे प्रणायोगंसितारिषत् इन्द्रस्य गृहसितन्वा प्रपद्ये सघुष्यस्वः साहाय्यं मे अस्ति तेन प्रपद्ये भुवः प्रपद्ये प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायं प्रपद्येनात्ताम् देवतां प्रपद्ये स्मानमघनं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य
వారస్వస్త్యా స్వస్తి మాంతయా స్వస్త్యా స్వస్తి మానసాని ప్రాణాపానో మృత్యుర్మాపాదం ప్రాణాపానో మామహాశేష్ఠం మయి మేధా మయి ప్రజా మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధా మయి ప్రజా మయేంద్రయేంద్రియం దధాతు మయి మేధా మయి ప్రజా మయి సూర్యో భ్రాజో దధాతు భిరక్తభిః పరిపాదమస్మానరిష్టేభిరస్విన సౌభగేభిః మిత్రవరుణో మామహందామరితి సింధు పృథివీ భాగవతోత్తములారా, ప్రస్తుతం మనం శ్రీ సుందరరాజస్వామి వారి యొక్క భవ్యమైన తిరుమంజనాన్ని సేవిస్తున్నాం. స్వామి మెడలో తులసిమాల ధరించారు, పసుపు వస్త్రాలు ధరించారు, చందనాలంకృతమైనటువంటి దివ్య దేహంతో పంచోపనిషన్మయమైనటువంటి తమ దివ్య స్వరూపాన్ని చూపిస్తున్నారు. స్వామిట ప్రతిజ్ఞ చేస్తున్నట్లున్నారుట. ఏమని? తడిగుడ్డలు కట్టుకొని, ఇదిగో నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, మీరందరూ కూడా నావారే. ఈ జీవులంతా ఎవ్వరూ స్వతంత్రులు కాదు, నాకు పరతంత్రులైన వారు. వీరిని రక్షించే బాధ్యత నాది సుమా అంటూ తన యొక్క దివ్యమైనటువంటి హస్తంతో అభయమిస్తున్నారట. స్వామిని చెప్తున్నారు. బింబాధరం వికచ పంకజలోచనంతే లంబాలకం లలిత కుండల దర్శనీయం. ఆ స్వామి యొక్క దివ్య మంగళ సౌరభాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. అదిగో చూడండి, అదే పద్మ సరోవరం. ఇక్కడే మహాలక్ష్మి అమ్మవారు అలర్మేలుమంగ తాయారుగా ఆ పద్మాసనం మీద ఆవిర్భవించిన స్థలమదే. పద్మ సరోవరాన్ని దర్శించితే చాలు అని పురాణాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. భక్తులంతా కూడా తిరుచానూరులో శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి వారి స్నపన తిరుమంజనాన్ని శ్రద్ధగా దర్శిస్తూ ఉన్నారు. స్వామి ఎలా ఉన్నారు? వేదేషు నిర్జరపతే నిఖిలేష్వధీతం వ్యాసాదిభిర్బహుమతం తవ సూక్తమగ్ర్యం. వేదాలన్నిటిలో 4 వేదాలలో చెప్పినటువంటి సూక్తం పురుష సూక్తం. పురుష సూక్తంలో వేదవేద్యుడుగా, దయానిధిగా, పరమాత్మగా, శ్రీ భూనీల సమేతుడుగా స్వామి వారిని కీర్తిస్తూ ఉన్నారట. ఏకీకృత జుమణి బింబ సహస్ర తుల్య. ఒకే పర్యాయం గనక అనేక వేల సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటారో అలా ఉంటారట స్వామివారు. స్వామివారి యొక్క ఆ రాజగోపురాన్ని చూడండి. 5 శిఖరాలతో వెలిగిపోతూ ఉన్నటువంటి అది పంచోపనిషన్మయమైనటువంటిది. సంపద్యతే విబుధనాథ సమాధియోగ్య శర్వర్యసౌ కుటిల కుంతల కాంతిరూప అంటూ వేదాంత దేశికుల వారు అనేక విధాలుగా స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారట. దేవేశ్వరత్వమిహ దర్శయితుం క్షమస్తే నాథత్వయాపి శిరసా విధృత కిరీట. ప్రభు, నువ్వు కిరీటాన్ని దాల్చావా తండ్రి? నువ్వు సాక్షాత్తు దేవాది దేవుడు, రాజాధిరాజు. కాబట్టే ఆ కిరీటం త్రిమూర్తులలో నీకు భాసిస్తూ ఉన్నది. ఆ పద్మ సరోవరాన్ని నయనానందంగా ఒకసారి చూద్దాం. తిరుచానూరు విశేషమేమిటంటే ఈ పద్మ సరోవరమే. తిరుచానూరులో విశేషము 3 దేవాలయాలుగా ఉండడం. ముఖం ఎదురుగా ఉన్నటువంటిది కృష్ణ బలరాముల యొక్క దేవాలయం, ఇటు ప్రక్కన పద్మావతి తాయార్ల ఆలయం, ఇటు పక్కన ఇదిగో ఈ సుందరరాజస్వామి వారి యొక్క దివ్య దేవస్థానం. ఈ వీటిని దర్శించుకోండి. బింబాధరుడు
వికజ పంకజ లోచనం తే లంబాలకం లలిత కుండల దర్శనీయం. ఎంతసేపు చూసినా చూడాలనిపించేటువంటిది. తులసిమాలలు ధరించినటువంటి స్వామిని ఆళ్వార్లు అనేక విధాలుగా కీర్తిస్తారు. స్వామి, ఇవ్వడానికి మా దగ్గర ఏమున్నది తండ్రి, నా మనస్సు తప్ప ఏమున్నది అని మనస్సునే నైవేద్యంగా సమర్పించారు. ఈ భూమినే ప్రమిదగా చేశారు. సముద్రాన్నే పెద్ద నీతిగా చేసి, సూర్యుణ్ణి ఒత్తిగా చేసి, అదిగో భవ్యమైనటువంటి మొదలాళ్వార్లు సమర్పించిన హారతిని తిరుక్కండేన్ పొన్మేని కండేన్. స్వామి, మిమ్మల్ని దర్శిస్తున్నాను. ఆ తళుకులతో ఉన్నటువంటి మీ శంఖాన్ని, మీ చక్రాన్ని, మీ హృదయంలో ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శిస్తున్నానంటూ ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. మంగళంలో ఉన్నటువంటి ఆ స్వామికి ఎక్కడ హాని జరుగుతుందో భవ్యమగుగాక, మంగళమగుగాక, తిరుమంగళమగుగాక అని సేవిస్తూ ఉన్నారు. సుందర రాజస్వామి వారి యొక్క దర్శనం బహుసుందరం. అతని కిరీటము సుందరము, బాహువులు సుందరములు, పాదములు సుందరములు, నేత్రములు సుందరములు, బాహువులు సుందరములు, ఉదరము సుందరము, అధరము సుందరము. సుందరము కానిదేది? కాబట్టి స్వామికి సుందరరాజా అళహస్వామి అంటారు. ఎంతో అందమైనటువంటి స్వామి. అదిగో చూడండి, అమ్మవారి యొక్క గోపురం. ఆ గోపురం పైన వానరులు అంతా ఎక్కి అలనాటి రామావతార వైభవాన్ని, శ్రీరామచంద్రుని దాన్ని తెలియజేస్తున్నట్లుగా ఉన్నది. గోపురాలన్నీ కూడా దూరం నుండి చూసేటువంటి వారికి భక్తిని తెలియజేస్తూ ఉంటాయి. మనస్సు అనేటువంటిది ఎంత ఉత్తుంగంగా ఉండాలో, పరమాత్మ ఎంత ఊర్ధ్వంగా ఉండాలో